తెలంగాణ రైతన్నలు నేడు తల ఎత్తుకొని దర్జాగా తిరిగే రోజులు వచ్చాయి. ఎన్నికల సందర్భంగా వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్కు అనుగుణంగా దేశంలో ఎక్కడా జరగని విధంగా రైతన్నలకు 2 లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసి రైతు కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచన ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నది ప్రజా ప్రభుత్వం. ఇది అసాధ్యమని చాలామంది ఒక్కర భాషలు చెప్పారు. కానీ మా ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం రైతన్నలకు 2 లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేసి చూపిస్తున్నాం. దీనిపై ప్రతిపక్షాలు రంధ్రాన్వేషణ చేస్తున్నాయి. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను, పథకంలో అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుంది. సాంకేతిక కారణాలతో ఎక్కడైనా చిన్న ఇబ్బందులు వస్తే వాటిని పరిష్కరించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది, వ్యవసాయ శాఖ తీసుకుంటుంది. కలెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసి ఈ సమస్యల మీద వచ్చే రైతులను వాళ్ళ సమస్యలను తెలుసుకొని పరిష్కరించే బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తొలి దశలో 1 లక్ష రూపాయల వరకు ఉన్న రుణమాఫీ సొమ్ము 6,035 కోట్ల రూపాయలను జూలై 18న నేరుగా రైతు ఖాతాలలో ప్రభుత్వం జమ చేసింది. దీనివల్ల 11,34,000 మంది రైతన్నలు రుణ విముక్తి పొందారు. రెండో దశలో 6,190 కోట్ల రూపాయలను జూలై 30న నేరుగా రైతు ఖాతాలలో ఈ ప్రభుత్వం జమ చేసింది. దీనివల్ల 6,40,823 మంది రైతన్నలు రుణ విముక్తి పొందారు.